హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పల్లెటూరి రుచులకి ఏమాత్రం తీసిపోని ఈ కోడిగుడ్ల పులుసు ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఈ పులుసుకి కావాల్సిన మసాలా దినుసులన్నీ ఇలా ఒక ప్లేట్లో చేర్చి పెట్టుకోవాలి. తర్వాత పులుసుకి కావాల్సినంత చింతపండు ముందుగానే నానబెట్టుకోవాలి. కొన్ని ఎగ్స్ తీసుకొని అందులో వాటర్ వేసి తగినంత సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఆనియన్ పొడుగ్గా సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా తీసుకోవాలి. ఒక కడాయి తీసుకొని తగినంత ఆయిల్ పోసి మనం పక్కన పెట్టుకున్న మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తొందరగా మగ్గిపోవడానికి ముందుగానే కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ కలర్ రాగానే మనం ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకున్న తర్వాత మంచిగా గ్రైండ్ చేసుకొని ఇలాంటి మనం చూపిస్తున్నంత కన్సిస్టెన్సీ వచ్చేదాకా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. దెన్ ఒక ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని ఈ మిక్చర్ అండ్ కొన్ని మిర్చీలు కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత తగినంత పసుపు వేసి కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత తగినంత కారము మరియు తగినంత ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేస్తేనే అందులో ఉన్న స్పైసెస్ అన్నీ మంచిగా బ్లెండ్ అయి మనకి మంచి టేస్ట్ ఇస్తుంది. మంచి టేస్ట్తో పాటు మంచి అరోమా కూడా రిలీజ్ చేస్తుంది. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కార్నర్స్లో ఆయిల్ తేలేంత వరకు మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి. దెన్ అలా తేలిన తర్వాత మనం పక్కన నానబెట్టుకున్న చింతపులుసు అందులోకి యాడ్ చేసుకోవాలి. బాగా మసలే కొద్దీ అది ఇంకా చిక్కపడుతుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. దెన్ లాస్ట్లో కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి. పప్పుల పొడి మేము యాడ్ చేస్తున్నాం. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది పప్పుల పొడి వేస్తే ఏంటంటే కన్సిస్టెన్సీతో పాటు టేస్ట్ కూడా కొంచెం యాడ్ అవుతుంది. అలా మంచిగా మిక్స్ చేస్తూ కొద్దీ లాస్ట్కి కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. దెన్ చూపిస్తున్న విధంగా కోడిగుడ్లకు ఇలా ఘాట్లు పెట్టుకొని ఒక్కొక్కటిగా అందులో వేయండి. ఘాట్లు పెట్టుకోవడం వల్ల పులుసులో ఉన్న మసాలాలు ఆ పొడులు అన్నీ మంచిగా ఎగ్కి పట్టుకొని టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. దెన్ లాస్ట్లో కాస్త కొత్తిమీర యాడ్ చేసి మంచిగా కలుపుతూ ఉండాలి. ఎప్పటివరకు కలపాలి అంటే లాస్ట్లో మనకి నూనె కర్రీ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఇలా నూనె తేలుతుంది. ఇలా నూనె తేలిందంటే మనకి గుమగుమలాడే ఎగ్ పులుసు రెడీ అయినట్టే. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి కోడిగుడ్ల పులుసు మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది.